మార్కెట్లోకి మొదట అడుగుపెట్టేదెవరు? మీరు లేదా మీ పోటీదారు? ఇది కేవలం గడియారం గురించిన ప్రశ్న కాదు. ఇది వ్యూహం, మనస్తత్వం. ఆ ఇంకా చెప్పాలంటే మార్కెట్ని శాసించడం గురించిన ప్రశ్న. కరెక్ట్. ఈరోజు మనం సేల్స్లో క్రమశిక్షణ, ఇంకా ఈ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చర్చిద్దాం. శివఖేరా గారు చెప్పినట్లు గెలిచేవారు విభిన్నమైన పనులు చెయ్యరు, వారు పనులను విభిన్నంగా చేస్తారు. అవును, ఆ విభిన్నమైన పద్ధతి ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ చర్చ అంటే కేవలం అమ్మకాలు పెంచుకోవడం గురించి మాత్రమే కాదు, మన దినచర్యలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా మనల్ని మనం ఎలా మార్చుకోవచ్చు అనే దాని గురించి. ఇది ఒక రకంగా వ్యక్తిగత పరివర్తన లాంటిది. అవును, మన సోర్సులో ఒక సేల్స్మెన్ కథతో ఇది మొదలవుతుంది. ఇతను చాలా నైపుణ్యమున్నవాడు, మాటలతో ఎవరినైనా ఒప్పించగలడు. కానీ అతనికి ఒక సమస్య ఉంది. ఎప్పుడూ కాస్త ఆలస్యంగా మార్కెట్కు వెళ్లేవాడు. అతనొక దుకాణానికి వెళ్లేసరికి పోటీదారుడు ఉత్పత్తులు అప్పటికే నీటుగా అరలలు సర్ది మెరుస్తూ కనిపించేవి. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయమేంటంటే, ఇది కేవలం 10-15 నిమిషాల ఆలస్యం కాదు. ఇది చాలా పెద్ద మానసిక గేమ్. సైకాలజీలో దీన్ని ప్రైమసీ ఎఫెక్ట్ అంటారు. ప్రైమసీ ఎఫెక్ట్ అంటే మనకు మొదటగా అందిన సమాచారం మనపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఆ దుకాణదారుడికి రోజులో మొదటి సంభాషణ, మొదటి ఆర్డర్ అంతా ఆ ముందుగా వచ్చిన పోటీదారుడితోనే జరిగిపోయింది. ఓ అతను ఆ రోజుకి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేశాడు. అతని తర్వాత వచ్చే ప్రతి ఒక్కర్నీ అతనితోనే పోల్చి చూస్తారు. వావ్! అంటే మన సేల్స్మ్యాన్ సమయంతోనే కాదు, ఒక బలమైన మొదటి అభిప్రాయంతో కూడా పోటీ పడుతున్నాడు. అతను ఇంకా అమ్మకాలు మొదలు పెట్టకముందే ఓడిపోతున్నాడనమాట. గట్టిగా నిర్ణయించుకున్నాడు. క్రమశిక్షణను అలవాటు చేసుకుని అందరికంటే ముందుగా గోడౌన్కు వెళ్లాడు. అతని వాహనం అందరికంటే ముందు లోడ్ చేయబడింది. మార్కెట్లో దుకాణం షట్టర్ పైకి లేవకముందే అతనక్కడ సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ రోజు రికార్డు స్థాయిలో ఆర్డర్లు తీసుకున్నాడు. చూడండి, కథలోని నీతి చాలా సింపుల్. అతను మార్కెట్ను మార్చలేదు, తనను తాను మార్చుకున్నాడు. అవును, ఫలితంగా మార్కెట్ తనంతట అదే మారింది. ఇది మన నియంత్రణలో ఉన్న వాటిపై దృష్టి పెట్టడం ఎంత ముఖ్యమో చెబుతుంది. అయితే దీన్ని ఆచరణలో పెట్టడం అంత సులభం కాకపోవచ్చు. సోర్స్లో దీనికోసం ఒక 12 సూత్రాల ప్రణాళికనిచ్చారు. వినడానికి చాలా ఎక్కువగా అనిపించవచ్చు. 12? అవును, కానీ దీన్ని 3 భాగాలుగా చూస్తే సులభంగా అర్థమవుతుంది. మొదటిది రోజును ప్రారంభించడానికి ముందే గెలవటం. ఈ మొదటి భాగమంతా తెల్లవారుజామున చేసే పనుల గురించే. సూర్యోదయానికి ముందే లేవటం, ఆ రోజు విజయాన్ని ముందే ఊహించుకోవటం. ఓకే. రూట్ మ్యాప్ ప్లాన్ చేసుకోవటం, ముందు రోజు రాత్రే స్టాక్ సరిచూసుకోవటం, అందరికంటే ముందు గోడౌన్కి చేరుకోవటం, ఇవన్నీ అందులో ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇది వింటుంటే కొంచెం అతిగా మిలిటరీ శిక్షణలా అనిపిస్తోంది. నాక్కూడా అలాగే అనిపించింది. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల బర్నౌట్ అయ్యే ప్రమాదం లేదా? 2 రోజులు చేసి 3ో రోజు విఫలమాయి పూర్తిగా వదిలేసే అవకాశం కూడా ఉంది కదా. ఈ అలవాటును నిలకడగా ఎలా మార్చుకోవాలి? మంచి ప్రశ్న. సోర్సులో దీన్ని ఒక కండరాన్ని నిర్మించడంలా పోల్చారు. మొదటి రోజు జిమ్మికెళ్తే కండరాలు రావు కదా. రావు. క్రమంగా నిలకడగా సాధన చేయడం ద్వారానే అది సాధ్యమవుతుంది. గురుదేవ్ చెప్పిన ఒక మాట ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. క్రమశిక్షణ అనేది ఒక సాధారణ వ్యక్తిని అసాధారణ వ్యక్తిగా మార్చే శక్తి. వావ్! ఆ శక్తిని మనం నెమ్మదిగా నిర్మించుకోవాలి. రోజును మనం నియంత్రించాలి, రోజు మనం నియంత్రించకూడదు. అంటే ఇది ఒక స్విచ్ ఆన్ చేసినట్లు కాకుండా ఒక జీవన విధానంగా మార్చుకోవాలన్నమాట. అవును. సరే, తయారీ పూర్తయింది, వాహనం లోడైంది, రూట్ ప్లాన్ సిద్ధంగా ఉంది. కానీ సరైన అమలు లేకపోతే ఈ తయారీ అంతా వృధానే కదా. కరెక్ట్. ఇక్కడే రెండో భాగం వస్తుంది, మార్కెట్లో అడుగుపెట్టడం. ఇది చాలా కీలకమైన దశ. ఎందుకంటే ఇక్కడే సైకాలజీ మళ్లీ డేవేర్లోకి వస్తుంది. సోర్స్లో 3 ముఖ్యమైన నియమాలు చెప్పారు. మొదటిది, ఉదయం సరిగ్గా 8:30 గంటలకు పాయింట్ నుండి బయల్దేరడం. దీన్ని ఒక పవిత్రమైన నియమంలా పాటించాలి. రెండవది, దుకాణం షట్టర్ తెరుచుకునే సమయానికి అక్కడ ఉండటం. ఇది మన సేల్స్మ్యాన్ కథకు కనెక్ట్ అవుతుంది. అతను సమయానికక్కడ ఉండటమే కాకుండా సోర్స్లో చెప్పినట్లు శుభ్రమైన యూనిఫామ్, ప్రొఫెషనల్ లుక్తో వెళ్లడం కూడా అంతే ముఖ్యం. నిజమే. ఒకవేళ మన సేల్స్మ్యాన్ సమయానికి ముందే వెళ్లి చిందరవందరగా కనిపిస్తే అతను సమయం విషయంలో గెలిచినా నమ్మకం విషయంలో ఓడిపోయేవాడు కదా.
ఖచ్చితంగా. ఆ ప్రొఫెషనల్ లుక్ అనేది కేవలం పైకి కనిపించేది కాదు. అది ఒక సిగ్నల్. నేను నా పనిని సీరియస్గా తీసుకుంటాను, మీరు నన్ను నమ్మవచ్చు అని చెప్పే ఒక నిశ్శబ్ద సందేశం. అవును. ఇది మిమ్మల్ని ఒక సాధారణ సేల్స్మ్యాన్గా కాకుండా ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలబెడుతుంది. సోర్స్లో ఒక మాట చాలా సూటిగా చెప్పారు. ఏంటది? గాడీ లేట్తో ధందా లేట్, సేల్స్మ్యాన్ జల్దీతో ధందా ఫైన్. బండి ఆలస్యమైతే వ్యాపారం ఆలస్యం, సేల్స్మ్యాన్ చురుగ్గా ఉంటే వ్యాపారం అద్భుతం. వావ్! ఇది మొత్తం సారాంశాన్ని చెబుతుంది. ఇక ఈ ప్రణాళికలో నాకు అత్యంత ఆసక్తికరంగా అనిపించిన చివరి భాగానికి వద్దాం. వ్యూహాత్మక మనస్తత్వం. ఇది కేవలం రోజువారీ పనులు వేగంగా చేయడం గురించి కాదు. ఒక సేల్స్మ్యాన్ స్థాయి నుండి మార్కెట్ విశ్లేషకుడి స్థాయికి ఎలా ఎదగాలి అనేదాని గురించి. ఇది చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే మొదటి 2 దశలు మిమ్మల్ని పోటీలో నిలబెడతాయి. ఓకే. ఇందులో కొన్ని అంశాలున్నాయి. పనివేళల్లో ఫోన్ను కేవలం అవసరానికి వాడటం, రీటైలర్లతో మార్కెట్ కదలికల గురించి మాట్లాడ్డం. రీటైలర్లతో మాట్లాడటం, ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. చాలామంది సేల్స్ పర్సన్స్ ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోతారు, కానీ ఇక్కడ మార్కెట్ ఎలా ఉంది, పోటీదారులు ఏం చేస్తున్నారు అని అడగమని సోర్స్ చెబుతోంది. అవును, ఇది సంబంధాన్ని లావాదేవీ నుండి భాగస్వామ్యానికి మారుస్తోంది. భాగస్వామ్యానిక? అవును, మీరు కేవలం వస్తువులమ్మే వ్యక్తిగా కాకుండా వారి వ్యాపారంలో సలహాలిచ్చే భాగస్వామిగా కనిపిస్తారు. దీనివల్ల మీకు మార్కెట్ గురించి విలువైన సమాచారం దొరుకుతుంది. అదే సమయంలో రీటైలర్కు మీపై నమ్మకం పెరుగుతుంది. అది నిజం. సోర్స్లో ఒక అద్భుతమైన వాక్యముంది. ఆర్డర్ ఒక కాగితం, కాని సంబంధం ఒక వారసత్వం. అబ్బా! ఆ వారసత్వాన్ని నిర్మించుకోవడానికి ఈ సంభాషణలు పునాదిరాళ్లు అన్నమాట. రాత్రి పడుకునే ముందు మరుసటి రోజు మొదటి టార్గెట్ను డైరీలో రాసుకోవాలనే సూచన కూడా ఉంది. ఇది చిన్న విషయంగా అనిపించినా మన మెదడుకు ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది కదా. అవును, ఇది మనసును మరుసటి రోజు విజయానికి సిద్ధం చేస్తోంది. ఆ రోజును ప్రతికూలంగా కాకుండా సానుకూలంగా ఒక లక్ష్యంతో ప్రారంభించడానికి ఇది సహాయపడుతుంది. ఈ చిన్న చిన్న అలవాట్లే దీర్ఘకాలంలో పెద్ద వ్యత్యాసాన్ని సృష్టిస్తాయి. నిజమే. మనం మాట్లాడుకుంటున్నది కేవలం ఒక ఎఫ్ఎంసీజీ సేల్స్మెన్ గురించి అయినా ఈ సూత్రాలు ఎవరికైనా వర్తిస్తాయి. కరెక్ట్. ఒక ఫ్రీలాన్సర్ ఉదయాన్నే మొదటి ప్రపోజల్ పంపినా, ఒక డెవలపర్ రోజులో మొదటి కోడ్ రాసినా, ఆ ముందుగా ప్రారంభించడం అనే మానసిక ప్రయోజనం అందరికీ ఒకేలా ఉంటుంది. అద్భుతం. ఈ చర్చను ముగిస్తే క్రమశిక్షణతో కూడిన చిన్న అలవాట్లు కేవలం మన రోజువారీ ఫలితాలనే కాదు, మార్కెట్లో మన స్థానాన్ని కూడా ఎలా మార్చగలవో మనం చూశాం. ఇది ఉదయాన్నే లేవడం గురించి మాత్రమే కాదు, ప్రతి క్షణాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రణాళికాబద్ధంగా ఉపయోగించుకోవడం గురించి. అవును. సందీప్ మహేశ్వరి చెప్పినట్లు మీరు ఏదైనా చెయ్యాలని నిశ్చయించుకుంటే అన్నీ సులభమే. ఆ నిశ్చయం మన అలవాట్లను మార్చడంతోనే మొదలవుతుంది. అంతిమంగా ఈ చర్చ యొక్క సారాంశం ఒక్కటే. వ్యాపారంలో అయినా జీవితంలో అయినా మనకు ఉన్న అత్యంత విలువైన ఆస్తి సమయం. సమయం. దానిని మనం ఎలా ఉపయోగిస్తున్నామనే దానిపైనే మన విజయం ఆధారపడి ఉంటుంది. స్వీయ నియంత్రణ మరియు సమయపాలన ద్వారానే నిజమైన నిరంతర విజయం సాధ్యమవుతుంది. సోర్స్లోని మాటల్లో చెప్పాలంటే, సమయమే జీవితం, దానిని వృధా చేసేవాడు జీవితాన్ని వృధా చేస్తాడు. చాలా బాగా చెప్పారు. శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. తప్పకుండా. ఈ సోర్సులో చర్చించినట్లు క్రమశిక్షణ, సమయపాలన మిమ్మల్ని మొదటిసారి ఒక దుకాణం తలుపు లోపలికి తీసుకెళ్లగలవు. కానీ ప్రతిసారి అంతే ఆదరణతో, సంతోషంగా మిమ్మల్ని లోపలికి ఆహ్వానించడానికి ఏ లక్షణం అవసరం? ఒక లావాదేవీని ఒక ఆత్మీయ స్వాగతంగా మార్చే ఆ శక్తి ఏమిటి? ఆలోచించండి.